సందర్భానుసారంగా బైబిల్ చదువుతామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటూ చదువుతామో, ఆ యొక్క కాంటెస్ట్ మనకి క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఒకవేళ మధ్యలో చదువుతూ దేవుడు ఎలా మాట్లాడాడు, దేవుడు ఇక్కడ తప్పు రాశాడు, దేవుడు ఇక్కడ రాంగు, దేవుడే కరెక్ట్గా మాట్లాడలేదు అనేటువంటి విషయాలను మనం ఏం చేస్తామంటే ఆ దేవుని యొక్క బైబిల్ గ్రంథం మీద మనము బురద జల్లుతూ ఉంటాం. దయచేసి వీక్షకులతో నేను మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, బైబిల్ మొదటగా మీరు బాగా చదవండి. బైబిల్ మీరు బాగా చదవండి. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు తాను బ్రతికినటువంటి దినాలలో ఆయన బైబిల్ గ్రంథంలో తప్పులు పట్టడానికి బైబిల్ గ్రంథం చదివాడట. తప్పులు పట్టాలి, అందులో ఉన్నటువంటి తప్పులన్నీ వెతికి తీయాలి, ఈ తప్పులు నేను ప్రజలకు చెప్పాలి, అందరినీ కూడా దీంట్లో మంచి లేదు, ఇది ఒక సామాన్యమైన పుస్తకమే అని చెప్పాలని బైబిల్ గ్రంథం అతను చదవడం ప్రారంభించాడట. బైబిల్లో తప్పులు వెతకాలి, తప్పులు ప్రకటించాలి, ఈ బైబిల్ తప్పు అనే చెప్పే ఆలోచన కలిగినటువంటి ఈ వ్యక్తిని బైబిల్ చదువుతూ ఉంటుండగా బైబిలే ఆయనలో ఉన్న తప్పులను చూపించడం ప్రారంభించిందట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, దైవ గ్రంథాన్ని మనము తప్పులు పట్టడానికి మనం చదవకూడదు. నీవు కానీ అలాగని చదివినట్లయితే, నీకు నిజమైనటువంటి మనస్సాక్షి ఉంటే దేవుని యొక్క వాక్యమే నీలో తప్పులు చెప్తాడు. ఎందుకంటే చాలా మంది ఉద్దేశాలు ఏంటంటే, బైబిల్ గ్రంథం చెప్తుంది, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ అధ్యాయము 2వ వచనంలో, ఒకని నడతలన్నీయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. బైబిల్ ఏం చెప్తుందట? జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడట. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడతాయట. ఎవరైతే వారి యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలలో వారు చేసుకుంటూ పోతూ ఉంటున్నప్పుడు, వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతున్నప్పుడు అవన్నీ మంచిగానే ఉంటాయి. దొంగవాడికి దొంగతనం చేస్తాడు, కానీ ఆ దొంగతనం అతనికి మంచిగానే కనిపిస్తుంది. ఆ దొంగతనము ఎవరికి చెడుగా కనిపిస్తుందంటే, చూసేవారికి చెడుతనంగా కనబడుతుంది, దొంగతనంగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఒకవేళ ఏ పొరపాటు చేసినా, ఏ విధమైనటువంటి తప్పుడు త్రావులో నువ్వు వెళుతూ ఉన్నా అది నీకు కరెక్ట్గానే ఉంటుంది. మన పూర్వీకులు నా చిన్నతనంలో చెప్తారు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే పిల్లికే చీకటి కానీ లోకానికి చీకటి కాదు అని ఒక సామెత పుట్టింది. ఎందుకంటే నన్ను ఎవరో చూడట్లేదు అనే ఉద్దేశంతో ఏం చేస్తుందట పిల్లి, ఆ కళ్ళు మూసుకొని పాలన్నీ తాగేస్తుందట. నిజమే కదా? కాదు, కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, అది చేసేదే దొంగ పని. సో అది కళ్ళు మూసుకొని తాగుతుంది, మళ్ళీ అది ఏమనుకుంటుందట, నన్ను ఎవరో చూడలేదు కదా అనుకుంటుందట. అంటే అది చేస్తున్నటువంటి పని దానికి రైట్గానే కనిపిస్తుంది. అలాగే ఒక వ్యక్తి ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతూ బైబిల్ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇందులో ఉన్న సత్యం వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను కరెక్ట్గా చేస్తున్నాను, నేను కరెక్ట్గా చదివాను, కరెక్ట్గా చెప్తున్నాను, అందరూ కూడా అది రాంగు అని నమ్మండి అని వాళ్ళు ఏం చెప్తారంటే ఈ విషయాలు చెప్తారు. కానీ ఇక్కడ బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకని నడతలో, వారు నడుస్తా, వారు చూచే చూపు, చేసే పని, చేస్తున్న వ్యవహారము, చేస్తున్నటువంటి ఉద్దేశాలు, ఆలోచించినటువంటి ఆలోచనలు, ఇవన్నీ వాళ్ళకి రైట్గానే కనబడతాయి. కానీ తీరా చూడబోతాలకి అవన్నీ తప్పులు తడకలు, అవన్నీ తప్పులు పుట్ట, సేమలు పుట్ట అంటారు కదా, అలాగా తప్పులు పుట్ట. సో నా ప్రియ సహోదరులారా, దయచేసి బైబిల్ను మీరు ఏం చేయాలంటే, ఒక దగ్గర కూర్చొని చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని నీట్గా ఒక దగ్గర కూర్చొని వరుస పెట్టి చదవండి, బాగా చదవండి.
బాగా చదవండి. బాగా బాగా చదివితే మీకు అర్థమవుతుందండి. ఆ బాగా చదవడం వల్ల ఏమవుతుందంటే నీవు బాగా పరిశీలించగలవు అందులో. అందులో ఉన్న సత్యం ఏంటి, అందులో ఉన్నటువంటి నీతి ఏంటి, అందులో ఉన్నటువంటి పవిత్రత ఏంటి, అందులో ఉన్నటువంటి ప్రేమ ఏంటి, అందులో ఉన్నటువంటి యథార్థత ఏంటి, అసలు మనిషి అంటే ఎవరు, మనిషి ఎలా వచ్చాడు, మనిషి ఏ విధంగా నడవాలి, మనిషి కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, పిల్లలను ఎలా చూడాలి, పెద్దలను ఎలా చూడాలి, మరి అలాగే వృద్ధులను ఎలా చూడాలి, ప్రజలు మరి ఆ మరి ఆ ప్రజల యొక్క ఉద్దేశాలను మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా బైబిల్ నీకు ఏం చేస్తుందంటే బోధిస్తుంది అన్నమాట. కాబట్టి నెంబర్ 1 మీరు బాగా చదవండి. నెంబర్ 2 బాగా దీన్ని మీరు ఏం చేయాలంటే స్టడీ చేయండి, పరిశోధించండి, స్టడీ చేయండి, బాగా స్టడీ చేయండి. అందులో ఉన్నటువంటి విషయాలన్నీ మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ప్రార్థన చేయండి. ఫైనల్గా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీలో నాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పొరపాట్లను బైబిల్ మనకి ఎత్తి చూపిస్తూ ఉంటుంటుంది. కాబట్టి బైబిల్లో తప్పులు ఉన్నాయని మాట్లాడకండి. బైబిల్లో మరి రకరకాలైనటువంటి పాపాలనే మాట్లాడకండి. బైబిల్లో చాలా రకాలైన హత్యలనే మాట్లాడకండి. అవి పూర్వకాలంలో ఆయా కాలంలో వాళ్ళు చేశారు అని బైబిల్ ఏం చేసిందంటే ఏదీ దాయకుండా ఉన్నది ఉన్నట్టుగా దేవుని యొక్క ఆత్మ ద్వారా దైవ ప్రవక్తల చేత పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క విషయాలన్నీ కూడా వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. దాయలేదు. నువ్వు తప్పు చేస్తే ఏం చేస్తావు? దాచేస్తావు. నువ్వు అబద్ధం ఆడితే దాచేస్తావు. దొంగతనం చేస్తే దాచేస్తావు. ఏదైనా ఒక రకమైన సీక్రెట్ వర్క్ చేస్తే దాచేస్తావు. ఇవన్నీ నువ్వు చేస్తావు. కానీ ఆ దేవుని యొక్క వాక్యం మంచి రాయించింది, అలాగనే చెడు కూడా రాయించింది. మంచి చెడుల యొక్క విషయాలను కూడా బైబిల్లో రాయించారు. ఎందుకంటే నిన్ను చెడు చెయ్యమని కాదండి, నిన్ను పొరపాటు చేయమని కాదు, నిన్ను ఒక మంచి మనిషిగా మారమని దేవుడు వ్రాయించాడు. కాబట్టి అది చదువుతూ ఉన్నప్పుడు ఓహో వాడు వ్యభిచారం చేశాడా, నేను చేయకూడదు, వాడు హత్య చేశాడా, నేను చేయకూడదు, వాడు అబద్ధం ఆడాడా, నేను ఆడకూడదు, వారు రకరకాలైనటువంటి పాప క్రియలు ఆలోచిస్తున్నారా, నేను అలా ఆలోచించకూడదు అనేటువంటి ఒక మార్పును తీసుకురావటానికి దేవుని వాక్యం మనం బోధిస్తాం. కాబట్టి ఒకని నడతలు వాని దృష్టికి అన్ని యథార్థంగానే ఉంటాయి, కానీ అది చూసిన వారికి మాత్రము మన యొక్క ప్రతి విషయం కూడా అర్థమవుతుంది. అందుకనే 15వ అధ్యాయము 22 సామెతల గ్రంథంలో ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. దైవ సేవకులు, పాస్టర్ గారులు దైవ సందేశాన్ని చాలా లోతైనటువంటి విధముగా చదివి ప్రార్థించి పరిశుద్ధాత్మతో బోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆలోచన చెప్పు దైవ సేవకులు ప్రతి వారికి మంచి చెడులను వివరిస్తూ ఉన్నారండి. ఈనాటి ప్రజలు అంటారు పాస్టర్ గారులు మరి అలాగా ఎలాగా అని మాట్లాడతారు. దయచేసి అలా అనకండి. ఎవరు చేసే పని వారిని చెయ్యనివ్వండి. డాక్టర్ గారు చేసే పని డాక్టర్ గారు చేస్తారు, ఇంజనీర్ చేసే పని ఇంజనీర్ చేస్తాడు, అలాగనే ఉద్యోగం చేసే వ్యక్తి ఉద్యోగం చేస్తాడు, వ్యవసాయం చేసే వ్యక్తి వ్యవసాయం చేస్తాడు, ఆధ్యాత్మికమైన విషయాలను బోధించే వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి మాటలు బోధిస్తూ ఉంటుంటాడు. కాబట్టి దైవ సేవకుడు మనకి ఏం చేస్తాడట? ఆలోచన చెప్తాడు. ఇదిగో ఇది పాపము, మీరు ఇలా నడవండి, మీరు ఇలా నడవకూడదు అని కరాఖండిగా చెప్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు ఏమవుతాయట? వ్యర్థమవుతాయటండి. కాబట్టి అందుకంటారు కదా, మన పూర్వీక పెద్దలు చెప్పారు, ఏమని చెప్పారటండి? పెద్ద బుర్ర లేకపోతే ఎద్దు బుర్ర తెచ్చుకోవాలి అని సామెత పుట్టిందట. సామెత అంతే. అంటే పెద్ద బుర్ర ఉండాలి. అంటే దేవుని యొక్క సేవకుడు సమాజానికి ఒక పెద్ద బుర్ర లాంటి వాడు అనమాట. దేవుని సన్నిధిలో మంచి విషయాలను మరి బోధిస్తూ అనేక మందిని సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి వ్యక్తి దైవ సేవకుడు. దైవ సేవకుడు కావాలి, మంచి దైవ సేవకులు కావాలి. కాబట్టి ఆ దైవ సేవకుడు ఎలా ఉండాలి అని అంటే, ప్రియమైన వాళ్ళరా,
పరిశుద్ధాత్మను పొందినటువంటి దైవ సేవకుడిగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మను పొందిన దైవ సేవకుడు ఎప్పుడైతే ఉంటాడో ప్రియమైన వాళ్ళరా, వాని యొక్క వాక్యము ఎలా ఉంటుందటండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదకరముగా ఉంటుందటండి, దీవెనకరముగా ఉంటుంది. అలాగే దేవుని యొక్క వాక్యం మనతో బోధిస్తూ ఉంది, ఈ విషయాన్ని మనకి మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనుషులు మరి ప్రవర్తనను మార్చుకోవాలి, తన యొక్క ఉద్దేశాలను మార్చుకోవాలా. మంచి జీవితాన్ని జీవించండి, దయచేసి మంచి జీవితాన్ని జీవించండి. చాలామంది మేము మంచి జీవితం జీవిస్తున్నాం కదండి మాస్టర్ గారు అంటూ ఉంటారు. మంచి జీవితం జీవిస్తున్నావో లేదో మన నడకలు, మన జీవిత విధానాలు మనకు తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మంచి జీవితం జీవిస్తున్నావా ఇంకా బాగా జీవించు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నా ఇంకా మంచిగా ఉండు. ఎదుటి వారితో మనము ప్రియమైన వారులారా మనము గొడవ పెట్టుకోవాల్సినటువంటి అవసరత లేదు. అందుకని దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో చూడండి. ఒకని ప్రవర్తన యెహోవాకి ప్రీతికరం మగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చూసారటండి, నీ మంచి ప్రవర్తన, నీ మంచి క్రమశిక్షణ, నీ మంచి ఉద్దేశాలు మరి ఎదుటివాడు మరి ఆ విషయాలను తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాడట, మనకు శత్రువు అయినటువంటి వ్యక్తి అయినా సరే దేవుడు మనకి ఏం చేస్తాడట, మిత్రుడిగా మార్చుతాడట. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, నేను ప్రేమ అమ్మాయి ఉన్నాను, నేనే ఆ ప్రేమ. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మాట్లాడుతుంది, నువ్వు చేస్తున్నవన్నీ నువ్వు నీతులు అనుకుంటున్నావు కనుక తప్పు. నీతులు కాదు, తప్పులు చేస్తున్నావు. ఒకవేళ నీతులు చేసావు, వెరీ గుడ్. కాబట్టి మంచి నడతలు నడండి, మంచి జీవితాన్ని జీవించండి, దేవుని కొరకు మంచి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని తెలియపరుస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వందనాలు. ప్రైజ్ లార్డ్.